ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా మనలాంటి దేశం ఇజ్రాయెల్‌ని చూసి ఎందుకు నేర్చుకోవాలి అంటారంటే ఇందుకే. అయితే ఇజ్రాయెల్ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరైనా సరే కొన్ని విషయాల్లో ఇజ్రాయెల్ లాగే ఉండాలి. ఈరోజు ఇజ్రాయెల్ ఐరాసకి కూడా షాక్ ఇవ్వడానికి వెనకాడడం లేదు. ఐరాసకి చెందినటువంటి అనుబంధ సంస్థ అదేంటంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ UNRWA. ఈ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఇజ్రాయెల్‌కి చెందినటువంటి జెరూసలేంలో. ఈ యొక్క ప్రధాన కార్యాలయం దేనికి ఉంది? ఎవరైతే ఇజ్రాయెల్ యొక్క దాడిలో పాలస్తీన్‌కి చెందినటువంటి ప్రజలు ఇబ్బందికి గురయ్యారో, నిరాశ్రయులయ్యారో వాళ్ళకి వైద్యము, అలాగే వాళ్ళకి ఆహారము ఇలాంటివి అందించే యొక్క చర్య చేపడుతుందన్నమాట ఈ సంస్థ. ఈ సంస్థను కూల్చేయడానికి కొత్తగా చట్టం కూడా తీసుకొచ్చింది ఇజ్రాయెల్. ఇప్పుడు 1950వ సంవత్సరం నుంచి ఈ సంస్థ అయితే అక్కడ పనిచేస్తుంది. అయితే ఇది వాళ్ళకి అనుకూలంగా ఉండడం వల్ల, అంటే ఎవరికి, పాలస్తీనీలకి, హమాస్కి అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ యొక్క ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా కూల్చేసింది. ఇలాంటివి నిషేధించే విధంగా ఇజ్రాయెల్ కొత్త చట్టం కూడా తీసుకొచ్చింది. ఆ చట్ట ప్రకారమే మేము కూల్చాము, పైగా హమాస్తో దగ్గర సంబంధాలు ఉంది, హమాస్కి సహకారం చేస్తుందనే ఉద్దేశం కూడా మాకు ఉంది, పైగా మా దగ్గర సమాచారం ఉందనే నేపథ్యంతోనే మేము ఇప్పుడు కార్యాలయాన్ని కూల్చేసాము, కొత్త చట్టం కూడా వచ్చింది, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము కూల్చేస్తాం అనే విధంగా టెల్ అవీవ్ అయితే స్పష్టం చేసింది. ఇప్పుడు ఐరాస ఇందులో కలగజేసుకున్నా కూడా ఏమీ చేయలేదు, ఎందుకంటే అమెరికా కూడా పెద్దగా దీనికి వ్యతిరేకించదు. పైగా జెరూసలేంలో పెట్టుకొని అటువైపు వాళ్ళకి సహాయం చేస్తానంటే ఎవరు ఊరుకుంటారు? 1950 నుంచి పనిచేసినా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయిల్, పాలస్తీనా అప్పటి నుంచే ఈ రెండు దేశాలకి పడడం లేదు. రెండు దేశాలు కాదు, అటు హమాస్కి, ఇటు ఇజ్రాయిల్కి. పాలస్తీనా ఈ మధ్య దేశంగా ఏర్పడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి, ఇంకా అది దేశంగా ఏర్పడలేదు కాబట్టి ఇప్పుడు రెండు దేశాలు అనుకోవడం. అయితే ఇప్పుడు పాలస్తీనా ప్రజల్ని ప్రతిసారి కాపాడడం అంటే ఉగ్రవాదుల్ని కాపాడటమే. మేము ఎంత తుదిముట్టిస్తున్నాం, ఎందుకు? మా దేశానికి ఉనికి లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మేము నాశనం చేస్తుంటే మళ్ళీ మీరు రక్షిస్తామంటే ఎలా? అందుకే మా దేశంలో ఉండి మీరు మళ్ళీ కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతో కూల్చేసాం, మాకు అన్ని హక్కులు ఉన్నాయని టెల్ అవీవ్ అయితే చెప్పేసింది.